నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరూ ఒక షోకి వెళ్ళినప్పుడు యాంకర్ అక్కడ మీరు కే బ్యాచా, మీరు హౌస్లో ఉన్నప్పుడు కే బ్యాచ్ టీ బ్యాచ్ అని చెప్పి నడిచింది అని అడగగా వాళ్ళిద్దరూ ఒకే మాట మాట్లాడారు. మేము ఏ బ్యాచ్ కాదు, మేము ఎక్కడుంటే అదే మా బ్యాచ్. ఇప్పుడు కే బ్యాచ్ అనే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తున్నాం. మేము ఇప్పుడు గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోలేదు, ఇక్కడే ఉన్నాం కదా. ఇక్కడే ఇంకా నేను సీరియల్ చేస్తున్నాను, పృథ్వీ కూడా సీరియల్ చేస్తున్నాడు. ఎలా అంటారు కే బ్యాచ్ అని అసలు అని ఇది గట్టిగానే మాట్లాడారు ఇద్దరు. అయితే ఎంత చెప్పినా కొంతమంది మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళ గురించి అయితే మేము పట్టించుకోము, ఎన్నైనా అనుకొని ఇంకా వాళ్ళకి అదే పని, వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండటమే ఇంకా వాళ్ళ పని అని చెప్పి వాళ్ళని అలా వదిలేస్తామే అని నిఖిలను పృథ్వీ చెప్పారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఒక మూవీ కూడా చేయబోతున్నట్టు మరి అన్నారు. అది క్లారిటీ అనేది ఇవ్వలేదు. అలాగే బయట కే బ్యాచ్ టీ బ్యాచ్ ఇంత నడిచిందని బయటకు వచ్చాక చూసి మేమే షాక్ అయ్యాం, ఇలా బయట అయింది ఇలా ఉంది అని ఇద్దరు చెప్పారు. పృథ్వీ బయటకు వచ్చినప్పుడు అసలు ఏంటి ఇలా జరుగుతుంది కే బ్యాచ్ టీ బ్యాచ్ అని షాక్ అయ్యాడంట. అలాగే నిఖిల్ కూడా వచ్చిన తర్వాత ఇంత జరుగుతున్నా ఇంత దాంట్లో కూడా నేను విన్ అయ్యాను అంటే తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారనే కదా అర్థం అని చెప్పి మాట్లాడారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పే ఉంటే క్షమించండి. అలాగే మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొద్దిగా రీచ్ అవుతుంది అందరికీ. అలాగే చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి ప్లీజ్.